శేషాని భక్తి అనంతం నువ్వు కేవలం భూమికే కాదు, సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుడికి సేవ చేయగల అర్హత సంపాదించావు అని చెప్పారు. అలా ఆదిశేషుడు వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ పాల సముద్రంలో విష్ణువు యోగ నిద్రలో ఉండాలి. కానీ ఆయన పడుకోవడానికి సరైన శయ్య అంటే బెడ్ లేదు. అప్పుడు ఆదిశేషుడు తనే స్వయంగా ఒక పాన్పుగా మారాడు. ఇక్కడే మనం ఆదిశేషుడు గొప్పతనాన్ని గమనించాలి. ఆయనది సర్ప శరీరం. సాధారణంగా పాము శరీరం గరుగ్గా ఉంటది. కానీ ఆయన విష్ణువు కోసం ఆయన తన శరీరాన్ని పూల పాన్పు కంటే మెత్తగా మార్చుకున్నాడు. తన 1000 పడగల్ని విప్పి స్వామికి గొడుగు పట్టాడు. ఆ మహావిష్ణువే పడుకునేది. ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటదంటే కింద పాల సముద్రం, అలల శబ్దం, పైన ఆదిశేషుడు పడగల మీద నీడ. మనకి మామూలుగా గుళ్ళో అలాంటి విగ్రహాలు చూస్తేనే ఒక రకమైన వైబ్ వస్తది కదా! అంటే మధ్యలో శాంతంగా నిద్రించే పరమాత్ముడు. ఆదిశేషుడు విష్ణువుకి కేవలం పడుకునే మంచం మాత్రమే కాదు. ఆయన విష్ణువుకి సర్వస్వం. విష్ణువు నడవాలనుకుంటే పాదుకలయ్యేది ఆయన. కూర్చోవాలనుకుంటే సింహాసనం అయ్యేది ఆయన. ఎండ తగిలితే గొడుగయ్యేది ఆయన. విష్ణువుకి ఎక్కడికెళ్ళినా ఆయనతో పాటే ఉండే అద్భుతమైన దాసుడు ఆదిశేషుడు. ఒకవైపు పాతాళంలో ఉంటూ భూభారాన్ని మోస్తున్నాడు. ఇంకోవైపు వైకుంఠంలో ఉంటూ విష్ణు సేవ చేసుకుంటూ ఉంటాడు. ఆయనకి మాత్రమే సాధ్యమైన అనంత రూపం అది. అందుకే ఆయన్ని అనంతుడు, ఇన్ఫినిట్ వన్ అని కూడా అంటారు. ఆయనకి అంతం లేదు. ఆయన శక్తికి హద్దులు లేవు. విష్ణువుకి ఆదిశేషుడికి మధ్య ఉండే బంధం యజమాని సేవకుడి బంధం కంటే చాలా ఎక్కువ. అదొక విడదీయరాని అనుబంధం. విష్ణువు మనసులో ఏముందో శేషుడికి తెలుసు. శేషుడికి ఏం కావాలో విష్ణువుకి తెలుసు. అయితే